కువైట్ ఎడారిలో అష్ట కష్టాలు పడిన చిత్తూరు జిల్లావాసి శివ ఎట్టకేలకు స్వగ్రామానికి చేరాడు. చిత్తూరు జిల్లాలోని తన స్వగ్రామం చింతపర్తికి చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన ఇంటికి చేరటంతో శివ 10 టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త ఇంటికి చేరటంతో 10 టీవీ కృషి ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె 10 టీవీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కుటుంబ పోషణ కోసమే తాను కువైట్ వెళ్లానని చెప్పాడు బాధితుడు శివ. ఇంట్లో పశువులు కాసే పని ఉందని చెప్పి ఎడారిలో వేశారని తెలిపారు. 60 డిగ్రీల ఉష్ణోగ్రతలో పని చేయాల్సి వచ్చిందని, కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో నరకయాతన అనుభవించానని తన కష్టాన్ని చెప్పుకొచ్చాడు శివ. అక్కడికి వెళ్తే ఉత్త గొర్రెలు కాయడం అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలే ఒకటే కాదు, మేకలు, పావురాలు, బాతులు, హంసలు, కోళ్ళు, కుక్కలు, పిల్లిలు ప్రతి ఒక్కటి ఉండేటివి. వీటన్నిటికీ నేను ఒక్కనే సమాలించలేకపోయాను. వాటన్నిటికీ చేయడానికి నాకు ఓపిక ఉండేది కాదు. మా కపిల్కి చెప్పాను, ఇంకో మనిషిని పిలిపించు, నా వల్ల కావడం లేదు అని చెప్పాను. వినలేదు. ఆ పనులన్నీ ముగించేసరికి నాకు 2 గంటలు అయ్యేది. దాంట్లో ఇసుక తుఫాను, భయంకరమైన ఇసుక తుఫాను వచ్చేది. నేను ఎంత చెప్పినా వినలేదు. 60 డిగ్రీలు 67 డిగ్రీలు ఉండేది ఎండ. మా కపిలే చెప్పాడు 67 డిగ్రీలు కాస్తుంది ఎండ అని చెప్పాడు. కానీ నేను ఉండడానికి ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదీ లేదు. ఉంటే ఆ రేకుల షెడ్లో ఉండాలి, లేదా ఇక్కడ గొర్రెల దగ్గర ఉండాలి. ఎందుకంటే ప్రతి గంటకి వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి, ఉండాదా చచ్చిపోయినాయి అని చెక్ చేస్తూ ఉండాలి. అలాగే ఒకసారి కోళ్ళు చనిపోయినాయి, నన్ను తిట్టడానికి కొట్టడానికి వచ్చాడు. ఒకసారి ఒక కుక్క చనిపోయింది, అప్పుడు అరిశాడు. ఒకసారి గొర్రెపిల్ల చనిపోయింది, అప్పుడు కూడా కొట్టడానికి వచ్చాడు. నాకు ఇక్కడ ఉండడం కంటే చనిపోవడం చాలా సులభం అనిపించింది. నా వల్ల కాక మన నారా లోకేష్ బాబు గారు ఈ వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేయడంతో అది చాలా బాగా వైరల్ అయింది. దాని ద్వారా మన ఛానల్ వాళ్ళు గొప్పగా దాన్ని ఇంకా వైరల్ చేసి నారా లోకేష్ బాబు దగ్గర దాకా తీసుకెళ్లారు. అక్కడ చూడండి, మన నారా లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ విధంగా గొప్పగా సాయం చేసి నన్ను ఇండియాకి తీసుకొచ్చారు సార్. శివ ఎట్టకేలకు ఏపీకి తిరిగి వచ్చాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కూడా మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి. సుమా, అంటే మొత్తంగా ఎడారి కష్టాల నుంచి శివకు విముక్తి లభించింది. కువైట్ ఎడారిలో చిక్కుకుపోయిన శివ ఉదంతాన్ని 10 టీవీలో వరుసగా ఆయన ఆవేదనను మనం ప్రసారం చేస్తాం. ఏదైతే శివ ఎడారిలో నుంచి చిత్రీకరిస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడో ఆ వీడియోకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించాం. చివరకు ఆ వీడియో అమాంతం ఒక్కసారిగా వైరల్ అయింది. ఏకంగా ఏపీ మంత్రి నారా లోకేష్ వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్న నారా లోకేష్ కువైట్లో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగంతో సంప్రదింపులు చెప్పి అటు నుంచి ఎంబసీతో మాట్లాడి ఎంబసీ ద్వారా మొత్తంగా ఆ ఎడారిలో చిక్కుకుపోయిన శివకు విముక్తి కలిగించేలా చేశారు. ఈ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కువైట్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి శివ చేరుకున్నారు. అటు నుంచి మదనపల్లికి వచ్చారు. మరి కాసేపట్లో ఆయన మదనపల్లి నుంచి తన స్వగ్రామమైన చింతపర్తికి వెళ్ళబోతున్నారు. మొత్తంగా శివ ప్రత్యేకంగా 10 టీవీతో మదనపల్లిలో మాట్లాడడం జరిగింది. 10 టీవీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజంగా అంటే 2 ఆడబిడ్డలు ఉన్నారు, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కష్టపడదామని చెప్పి కువైట్కి వెళ్ళాను. అక్కడ ఇంటి వద్ద పశువులు కాసే పని అని చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడారిలో వేశారు. పశువులు, పక్షులు, కుక్కలు అందరికీ కూడా మేత పెట్టే పనిలో తను నియమించారని 60 నుంచి 65 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఎడారిలో తాను దుర్భర జీవితం గలిపారని, ఒక దశలో ఇక ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న క్షణంలోనే ఒక సెల్ఫీ వీడియోలో తన బాధనంతా వివరించాను. చివరకు 10 టీవీ కానీ ఇతర ఛానళ్ళు కానీ చాలా వరకు కూడా అద్భుతంగా వాటిని వైరల్ చేయడంతో ఈవేళ తనకు విముక్తి లభించింది. ఈవేళ మీ అందరి సహకారంతోనే తాను తన భార్య పిల్లల్ని చేరుకొని వారితో చూస్తున్నానని చెప్పి ఒక రకమైన ఆనందాన్ని శివ వ్యక్తం చేశారు. అట్లాగే శివతో పాటు ఆయన భార్య శంకరమ్మ కూడా 10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. మా ఆయన ఇక అసలు వస్తాడా రాదా అన్న ఆవేదనలో మునిగిపోయాను, కానీ ఇవాళ మీ అందరి దయ వల్ల తిరిగి మళ్ళీ ఆయన్ని చేరుకున్నాను, చాలా సంతోషంగా ఉందంటూ శివ భార్య శంకరమ్మ కూడా
10 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడే తాము ఏదన్నా పని చూసుకొని పిల్లలను పోషించుకుంటామని చెప్పి ఈ భార్యాభర్తలు చాలా ధీమాగా చెప్పడం జరిగింది. మొత్తంగా శివ ఎడారి కష్టాలకు విముక్తి లభించింది. ఏదో చేద్దాం అనుకుని అక్కడికి వెళ్ళి చివరకు ప్రాణం మీద తెచ్చుకున్నాడు శివ. అక్కడ తాను పడ్డ కష్టాలంతా కూడా 10 టీవీకి ఆయన ప్రత్యేకంగా వివరించారు. అసలు చుట్టూ మనుషులు లేదు, చెట్టు చేమ ఏమీ లేదు. దాదాపు 60 నుంచి 62 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. తనకు సబ్స్టిట్యూట్గా ఒక మనిషిని నియమించండి, ఇద్దరం కలిసి ఈ పని చేస్తామన్నా కూడా వారు పట్టించుకోలేదు. చివరకు ఎండ దాటికి పక్షులు తన కళ్ళ ముందలే అనేక పక్షులు కుక్కలు చనిపోయాయని ఈ విషయం తెలిసి యజమాని వచ్చి తనను కొట్టాడని కూడా శివ చాలా ఆవేదనగా 10 టీవీతో ప్రత్యేకంగా తన ఆవేదనను పంచుకోవడం జరిగింది. ఇక తాను చనిపోదాము ఇదే ఎండలో ఇదే ఎడారిలో ఆత్మహత్య చేసుకుందామన్న దశలోనే ఆ వీడియో తాను తీశానని, తాను ఊహించిన దానికంటే కూడా అద్భుతంగా వీడియో వైరల్ అయింది. 10 టీవీ కృషి తన విముక్తికి ఎంతో ఉందని చెప్పి కూడా శివ మనతో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఎట్టకేలకు శివకు మరి కాసేపట్లోనే శివ గ్రామానికి చేరుకోబోతున్నారు. ఆయనకి ఇక్కడే ఏదో ఒక ఉపాధి ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా ప్రస్తుతం పంచాయతీ సిబ్బంది ఆలోచనలో ఉన్నారు. స్థానిక రాజకీయ నాయకులు కూడా శివకు ఏదన్నా ఉపాధి కల్పించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ కుటుంబం ఎందుకంటే 2 ఆడబిడ్డలు ఉన్నారు ఆయనకి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత గ్రామం కూడా తీసుకోబోతుంది. అతనికి ఏదైనా ఒక మంచి ఉద్యోగాన్ని సమకూర్చే ప్రయత్నంలో ప్రస్తుతం గ్రామ పెద్దలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తంగా ఎడారి నుంచి బయటపడ్డ శివ మనకు ప్రత్యేకంగా 10 టీవీకి అట్లాగే మంత్రి నారా లోకేష్, ఎందుకంటే ఆయన పూర్తిగా చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి అతను క్షేమంగా భారత్ రావడానికి మంత్రి నారా లోకేష్ ఎంతో కృషి చేశారు. ఆయన కృషిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా శివ మనతో చెప్పడం జరిగింది. ఎట్టకేలకు మరి కాసేపట్లో ఆయన గ్రామానికి చేరుకోబోతున్నారు. థాంక్యూ మురళి.